2019 నుండి పార్లమెంట్లో ఉప సభాపతి నియామకం జరగడం లేదు అన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. బీజేపీ ఏకపక్ష నిర్ణయాలతో స్పీకర్గా ఒక్కరిని మాత్రమే నియమించాలని అన్నారు. సభలో అందరికీ సమానమైన హక్కులు ఉండాలి అన్నారు. చెప్పాల్సిన సబ్జెక్టు చెప్పకముందే సభలో మైక్ కట్ చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల ఆరోపించారు. అపోజిషన్ మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు మైక్ ఇచ్చినట్టు ఇచ్చి కట్ చేసి స్పీకర్ హౌస్ని అడ్జర్న్ చేసి వెళ్ళిపోయింది. రాహుల్ గాంధీ గారు లేచి నిలబడ్డ తర్వాత మైక్ని డిస్కనెక్ట్ చేసి మైక్ ఇవ్వకుండా అడ్జర్న్ చేసిపోతే మేము అందరం ఎంపీలు ఇమీడియట్గా వెళ్ళిపోయి స్పీకర్ క్యాబిన్లోకి వెళ్ళిపోయి ఏంది ఇది అని అడిగినాం. అడిగితే ఆయన కొన్ని రీజన్స్ అసలు వేగ్ రీజన్ చెప్పి తర్వాత మా డిప్యూటీ ఎల్ఓపి లీడర్ గౌరవ్ గొగోయ్ గారిని కేసీ వేణుగోపాల్ గారికి మీ ఇద్దరు రండి చెప్తా ఎందుకు అన్నాడు. మేమందరం సభ్యులు ఉంటే చెప్పా అన్నాడు. అంటే నేను అనేది ఏంటంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది ప్రధానమంత్రి అయినా లీడర్ ఆఫ్ అపోజిషన్ అయినా ప్రతి సమస్య మీద ఒక చర్చ జరిగినప్పుడు పార్లమెంట్లో లీడర్ ఆఫ్ అపోజిషన్కి కూడా అదే సమయం అంటే దాని మీద మాట్లాడాలన్నా దాని మీద ఏమైనా వ్యతిరేకమైనటువంటి విషయాలు కానీ ప్రజలకు ఏమన్నా సంబంధించినటువంటి ఇష్యూస్ ప్రతి డిబేట్ తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ చాలా కీలకమైనటువంటి ప్లేయర్. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ ఏం మాట్లాడుతుందో అధికారంలో ఉన్న పార్టీ ఏం చెప్పాలనుకుంటుందో అది వాస్తవమా అవాస్తవమా అని చెప్పి చర్చ జరగాల్సిందే పార్లమెంట్ ఫ్లోర్ మీద. వాళ్ళు చెప్పింది ఏకంగా ఒక గంటన్నర స్పీచ్లు అమిత్ షా గారైనా నరేంద్ర మోడీ గారైనా లేకపోతే డిఫెన్స్ మినిస్టర్ లేకపోతే ఇంకే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరైనా మాట్లాడినప్పుడు ఆ పర్టికులర్ శాఖకు సంబంధించినటువంటి ఇష్యూస్లో వాళ్ళు చెప్పినవి అన్నీ కూడా వాస్తవంగా గ్రౌండ్ రియాలిటీ ఉందా లేదా అని చెప్పడానికే సభలో అపోజిషన్ లీడర్స్ నార్మల్గా ప్రతి పార్టీ నుంచి అది టీఎంసీ కానీ డిఎంకే కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఇంకే ఆర్జేడీ పార్టీ నుంచి కానీ సమాజ్వాదీ పార్టీ నుంచి కానీ ఈరోజు ముఖ్యమైన కీలకమైనటువంటి నెంబర్స్ ఉన్నటువంటి పార్టీలు వీరికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అటువంటి పరిస్థితి జరగలేదు.